Welcome to Sai Master Academy. Continuation of integration. Listen every day class and write the notes and practice every day. Read the formulas once. Every day write the formulas once. Okay, before going to listen the class, every day write once formulas. Every day listen once formulas. Practice once formulas. Otherwise, no use. అది ఎలా ఉంటుంది అంటే బట్టి టైప్ అయిపోతుంది అనమాట. తర్వాత మీరు ఫార్ములాస్ నేర్చుకోకుండా చేస్తే అండ్ కొంచెం రిథమిక్గా నేర్చుకోండి. మరీ ఇట్లా చదువుకుంటూ అట్లా కాకుండా ఒక ఫామ్ గ్రూప్ చేసుకొని నేర్చుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏంటంటే ఇంటిగ్రేషన్ మెథడ్స్లో ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ మెథడ్. ఎంత యూజ్ అంటే అది లైక్ హార్ట్ అనమాట. ఇది నా దృష్టిలో అయితే అది హార్టే ఇంటిగ్రేషన్కి. బై పార్ట్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గనక పర్ఫెక్ట్గా మీరు చేయగలిగితే మీన్స్ గుర్తుపెట్టుకోండి, బై పార్ట్స్ని ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ నేను ఇక్కడ చెప్తా, మీరు అన్ని ప్రాక్టీస్ చేస్తారు, నేర్చుకొని చేస్తారు కదా, అలా కాదు. నేను ఏమంటున్నా, సబ్స్టిట్యూషన్ మెథడ్ నేర్చుకోవాలి, అందులో ఉన్న క్వశ్చన్ ఆన్సర్ కాదు. ఎందుకు అని అంటే యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ మీకు ఎంసెట్లో మెయిన్స్లో వస్తా రాదు. ఐపీలో అంటే వస్తుంది, కానీ ఎంసెట్లో మెయిన్స్లో వస్తా రాదు. ఈ సెకండ్ ఎక్సర్సైజ్, ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం ఏం నేర్చుకున్నాం మనం? ఓన్లీ ఫార్ములాస్. ఫార్ములా వస్తే ఆన్సర్, ఫార్ములా వస్తే ఆన్సర్, ఫార్ములా వస్తే ఆన్సర్. అది కూడా ఫార్ములా ఏ ఫార్ములా ఉందో తెలుసుకుంటేనే ఆన్సర్. లేదు ఫార్ములాస్ అన్నీ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయినట్టు కాదు. ఇది సెకండ్ ఎక్సర్సైజ్ రిలేటెడ్. ఇక్కడ మెథడ్స్ ఉంటాయి, అందులో ఫస్ట్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు అనేది కూడా వీడు ఇక్కడ మెన్షన్ చేస్తాడు. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ రావాలి అంటే మీకు ఫస్ట్ రావాల్సింది ఏంటంటే డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రావాలి. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రాకుండా మీకు సబ్స్టిట్యూషన్ మెథడ్ రాదు ఇంటిగ్రేషన్లో. ఓకేనా? డిఫరెన్షియేషన్లో కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది. అక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ రావాలంటే మీకు ట్రిగ్నామెట్రీ రావాలి అక్కడ. ఎందుకంటే అన్ని ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అందులో ఎక్స్ ఈక్వల్ టు సైన్ టీటానా కాస్ టీటానా ఏదో మనం సబ్స్టిట్యూట్ చేసాం, గుర్తుందో లేదో. లాంగ్ ఆన్సర్ మోడల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు సబ్స్టిట్యూషన్ మెథడ్ రావాలంటే డిఫరెన్షియేషన్ రావాలి. డిఫరెన్షియేషన్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ రావాలి, డిఫరెన్షియేషన్ రావాలి అంటే మళ్ళీ ట్రిగ్నామెట్రీ లింక్ అయి ఉండాలి. అంటే ట్రిగ్నామెట్రీ ఎక్కడికి పోయినా వదలు బొమ్మాలి లాగా. ట్రిగ్నామెట్రీ ఎక్కడికి పోయినా ఉంటుంది, మనం ఏ చాప్టర్లో అయినా ఉంటుంది. ఫంక్షన్స్లో లేదా, మ్యాట్రిసెస్లో లేదా, ట్రిగ్నామెట్రీలో ట్రిగ్నామెట్రీ ఉంది కదా. ఆల్జీబ్రా మనకి కొనిక్ సెక్షన్స్లో అన్ని పారామెట్రిక్ ఈక్వేషన్స్, పారాబోలా తప్ప అన్ని ట్రిగ్నామెట్రీయే కదా పారామెట్రిక్ ఈక్వేషన్స్. మళ్ళీ ఇంటిగ్రేషన్లో మళ్ళీ ట్రిగ్నామెట్రీ అయినా 2Aలో కూడా ట్రిగ్నామెట్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఉన్నాయి. ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్లో కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే మనకు ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇయర్లో నేనైతే బాగానే చెప్పిన వీళ్ళకి, మీకు ఐడియా లేదు నాకు మీరు ఎలా నేర్చుకున్నారో. నీకైతే ఎంత బాగా చెప్పినా ఫస్ట్ ఇయర్ బుక్కే ఉంది నీ దగ్గర. సో ట్రిగ్నామెట్రీ మళ్ళీ ఒకసారి చూసుకోండి ఖాళీ ఉన్నప్పుడు. అండ్ డిఫరెన్షియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఇక్కడ ఏమంటున్నాడు ఈ రోజు క్లాస్, మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫర్ వాట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్? ఆల్జీబ్రా ఫంక్షన్స్. ఏ అంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఎల్ అంటే లాగారిథమిక్ ఫంక్షన్స్, టీ అంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కి ఇంటిగ్రేషన్ మెథడ్స్ యూజ్ చేసి. అండ్ ఇంకొక మెథడ్ ఏంటి? బై పార్ట్స్. ఓకే, సో ఇవి మనం ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ ముందు కాన్సెప్ట్ అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అన్ని దీని మీదే ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ వాట్? ఇది సెకండ్ ఎక్సర్సైజ్, సారీ ఇది మనం నెక్స్ట్ టాపిక్ అనమాట. దాంట్లో ఫస్ట్ బిట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ బై ద మెథడ్ ఆఫ్, ఏ మెథడ్ అంట? సబ్స్టిట్యూషన్ మెథడ్. ఫర్ విచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్? ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఫర్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ కూడా ఫస్ట్ వీటికి నేర్చుకుంటున్నాం మనం. అసలు ఎలా చేస్తామంటే ఒక్కటే ఫార్ములా, కానీ దాంట్లోనే 1000 ఫార్ములాస్ ఉంటాయి. అదేంటి సార్ అంటే, మీకు సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా క్వశ్చన్ ఇచ్చా, x⁻3 dx, ఏ ఫార్ములా వాడతాం మనం? x/n ఫార్ములా వాడతాం. ఇందులో ఏ మెథడు లేదు, డైరెక్ట్ ఫార్ములా. నేను ఇప్పుడు అలా ఇవ్వలే, x⁻3 ఇవ్వలే, ఇంటిగ్రల్ e⁻x² * 2x dx ఇలా ఇచ్చా క్వశ్చన్. ఇప్పుడు నేను 2 × 3 = 6 × 2 = 12 × 2 = 24 × 2 = 24 ఇలా ఇచ్చా. ఇప్పుడు నేను 2 × 3 = 6 × 2 = 24 ఇలా ఇచ్చా. ఇప్పుడు నేను 2 × 3 = 6 × 2 = 24 ఇలా ఇచ్చా.
అర్థమవుతుందా? ఇది ఏ ఫార్ములా లాగుందిరా? మరి ఇది అరే ఎక్కడైనా మనకు ఫార్ములా ఉంటే ఇంటిగ్రల్ e పవర్ x ఉంది, లేదంటే ఇంటిగ్రల్ kx ఉంది, కానీ రెండు కలిసి ఉన్నాయారా ఒక ఫార్ములా? మరి ఎట్లా చెప్తున్నారు? అలా ఎలా రాస్తారా? మనం ఇంతవరకు చేసుకున్న ఫస్ట్ ఎక్సర్సైజ్ లో, అండ్ యూ హ్యావ్ టు నోట్ దట్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్ ప్లస్ ఆర్ మైనస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ని ఫంక్షన్స్ ఉంటే మనం అన్నిటికీ ఏం చేసాం? కానీ ఎక్కడైనా ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని ఉంటే సపరేట్ చేసామారా? అసలు ఇలాంటిది ఎక్కడైనా వచ్చిందా నీకు? ఇంతవరకు ఎక్కడ రాలే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్ అనేది డిఫరెంట్ ఫంక్షన్స్ గా ప్రొడక్షన్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఎక్కడైనా వచ్చిందా? వస్తే లాగ్ ఎక్స్ వచ్చింది, లేదా సైన్ ఎక్స్ వచ్చింది, లేదా లాగ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ వచ్చింది, లేదా మైనస్ వచ్చింది, కానీ ఇంటూ వచ్చిందా? అంటే డిఫరెంట్ ఫంక్షన్ ప్రొడక్ట్లో ఎక్కడైనా వచ్చాయా? రాలే. నువ్వు ఎలా చెప్తావు? ఇవి ప్రొడక్ట్ లోనే ఉన్నాయి కదా, నువ్వు ఎలా సపరేట్ అని చెప్తావు? అలా ప్రొడక్ట్ లో వచ్చినప్పుడు యూజ్ చేయాల్సింది బై పార్ట్స్ అనమాట. అది మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ 2x dx ఈ క్వశ్చన్ కి ఏది డైరెక్ట్ ఫార్ములా లేదు. ఎందుకంటే ఈ పవర్ ఎక్స్ పవర్ ఎన్ 2x dx అనే ఫార్ములా ఎక్కడ లేదు. మనకి ఉందా? లేదు. సో ఇలా దీన్ని ఏమంటారంటే, మీకు ఫంక్షన్స్ లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఈ బై పార్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ మొత్తము కాంపోజిట్ ఫంక్షన్ అని ఐడియా ఉందారా? కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్, దెన్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. ఇది కాంపోజిట్ ఫంక్షన్. అంటే రెండు ఫంక్షన్లను కలిపి ఒక ఫంక్షన్ గా ఫామ్ చేస్తున్నాం మనం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. సి ఈ రెండు ఫంక్షన్లు కాంపోజిట్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఒక ఫంక్షన్ వచ్చింది. లైక్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు సి, దెన్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏంటి? ఏ టు సి. రాలే? ఈ రెండింటిని కాంపోజిట్ చేస్తే ఫంక్షన్ వచ్చిందా రాలేదా? అలా ఈ రెండింటిని కాంపోజిట్ చేస్తే ఫంక్షన్ వచ్చిందా ఇలా? ఇలా రెండు కాదు, 3, 4, 5 ఎన్నైనా ఉండొచ్చు కాంపోజిట్ ఫంక్షన్. మీకు అది డిఫరెన్షియేషన్ లో మోర్ దాన్ 2 ఉంటాయి. ఇలా ఉంటది. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ లాగ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ పవర్ 2? ఇలా ఉంటది. ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ చేస్తాం, లాగార్థం చేస్తాం, సైన్ ఇన్వర్స్ చేస్తాం, ఎక్స్పోనెంట్ చేస్తాం. ఇన్ని రకాల ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ చేసి ప్రొడక్ట్ చేస్తాం. గుర్తొచ్చిందా? సో ఇవన్నీ కాంపోజిట్ ఫంక్షన్స్. అక్కడే చెప్పాను నేను కాంపోజిట్ ఫంక్షన్ గురించి. ఇక్కడ కూడా కాంపోజిట్ ఫంక్షన్స్ ఉంటాయి. కాంపోజిట్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎలా సార్? ఇప్పుడు చెప్తా చూడండి, జాగ్రత్తగా వినండి. ఇందులో మీకు పెద్ద వింతేమీ లేదు. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రాకపోతే రావు, ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ రాకపోతే రాదు. ఈ రెండు పక్కా వచ్చి ఉండాలి. ఓకేనా? తర్వాత యాజ్ యూజువల్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉండాలి. సో మెథడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సి ద క్వశ్చన్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ కంపోజిట్ అనేది ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇలా ఉంటది రా క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ డెరివేషన్ కూడా ఉంటుంది పక్కనేనో డివిజన్ లోనో మల్టిప్లై లోనో ఇటు సైడ్ అటు సైడ్ ఎక్కడ ఉంటుంది. అంటే ఫర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ రిమెంబర్ ఆల్వేస్ ఇన్ ద క్వశ్చన్ one function will be there and the derivation of that function also exist, then only substitution method possible. అర్థమవుతుందా? ఒక ఫంక్షన్ ఉండాలి, దాని డెరివేషన్ కూడా ఉండాలి, అప్పుడే సబ్స్టిట్యూషన్ మెథడ్ పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. సో దీంట్లో జీ ఆఫ్ ఎక్స్ ఏంటి, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటి అని కనుక్కున్నోడే ఆన్సర్ చేయగలుగుతాడు, లేకపోతే చేయలేడు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ అనుకోండి, దీంట్లో జీ ఆఫ్ ఎక్స్ కి డెరివేషన్ ఉందా లేదా క్లియర్ కనబడుతుంది కదా సార్. దిస్ ఈజ్ జీ ఆఫ్ ఎక్స్ సార్, దిస్ ఈజ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ కనబడుతుందా లేదా?
మరి ఇందులో ఏది g ఆఫ్ x ఏది g డాష్ ఆఫ్ x చెప్పాలి. log x g ఆఫ్ x, మరి దాని డెరివేషన్ ఎంత ఉందా 1/x. వెరీ వెరీ గుడ్. అది ఎవడైతే కనిపెడతాడో వాడే ఆన్సర్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాదు. ఇక చూడండి, దీన్ని నేను కొంచెం డిఫరెంట్గా రాస్తున్నా. e పవర్ log x ఇంటూ 1/x dx రాయచ్చా? వాట్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ log x? f g ఆఫ్ x ఉంది, g డాష్ ఆఫ్ x ఉంది. ఇది f ఆఫ్ g ఆఫ్ x g డాష్ ఆఫ్ x. ఇలా ఉంటే ఆన్సర్ అయిపోతుంది, చేయొచ్చు ఈజీగా. అర్థమైందా? ఇప్పుడు ఎలా సింప్లిఫై చేయాలో, ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తా. ఫస్ట్ నేనేం చెప్పా, కాంపోజిట్ ఫంక్షన్ చెప్పా. తర్వాత ఏం చెప్పా, f ఆఫ్ g ఆఫ్ x g డాష్ ఆఫ్ x అని కనుక్కోవాలి, మనమే వెతకాలి, ఉంటది, దొరకబట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి, సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి అది ఇప్పుడు మీకు చెప్తా చూడండి. సో ఎప్పుడైతే వెన్ యూ ఫైండ్ g ఆఫ్ x అండ్ g డాష్ ఆఫ్ x ఇన్ ద క్వశ్చన్, దెన్ యు డూ ఓన్లీ ద థింగ్, ఏది g ఆఫ్ x ఉందో ఏది g ఆఫ్ x ఉందో సో మనం ఏం చేయాలి, ఫస్ట్ g ఆఫ్ x ని కనుక్కోవాలి, దాని డెరివేషన్ రెండు వెతుక్కోవాలి, దొరకబట్టుకోవాలి, ఆన్సర్ అయిపోతుంది. ఎలా సార్ అంటే, ఎప్పుడైతే ఇలా క్వశ్చన్ లో g ఆఫ్ x కనుక్కుంటామో, లెట్ g ఆఫ్ x విల్ బి t. g ఆఫ్ x ఏమనుకున్నాం మనం, t లాంబ్డా టీటా సంథింగ్. సో t is better, which is different value కాబట్టి do derivation ra, derivation with respect to x. g of x derivation will be what, g dash of x into dx. t derivation dt గా, x derivation dx, t derivation dt. ఒకవేళ t స్క్వేర్ ఉంటే అప్పుడు 2t dt అవుతుంది, కానీ ఉన్నది t కాబట్టి ఓన్లీ dt. ఎనీ డౌట్ హియర్? ఇప్పుడు ఇవి తీసుకెళ్లి క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ f ఆఫ్ వాట్ ఈస్ g ఆఫ్ x, t. g ఆఫ్ x ఏమనుకున్నాం, t. వాట్ ఈస్ g డాష్ ఆఫ్ x ఇంటూ dx? ఇది మొత్తం ఏముంది, dt. ఇది మొత్తం ఏముంది, dt. ఇప్పుడు దీంట్లో xలు కనబడుతున్నాయా, లేవు. మనకు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మీకు నేను ఒక ఫార్ములా ఇచ్చా, అదే ఇంటిగ్రేషన్ ఎలా చేస్తారు అనే ఫార్ములా గుర్తుందో లేదో. ఒక ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేసి ఇంకో ఫంక్షన్ వస్తుంది, ఒక ఫంక్షన్ ని ఇంటిగ్రేషన్ చేసి ఇంకో ఫంక్షన్ వచ్చిందని అడగ. ఇక్కడ ఎక్స్ బదులు ఏముంది అక్కడ, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, టీలో ఉన్న ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంకొక ఫంక్షన్ టీలో ఉన్నది వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది టీలో ఉన్న ఫంక్షన్ చూడండి, ఇంటిగ్రల్ f of t dt. ఇంటిగ్రల్ f of t dt will be a function in terms of t. Let some capital F of t plus c. But the question is in terms of x kada. Answer should be in terms of x. What is t? ఏంటి t అంటే, t అంటే ఏంటి? సో క్యాపిటల్ F of g of x plus c. దీనికి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా, చూడండి ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది మీకు చెప్తా. ఇందాకటి క్వశ్చన్ అయితే తీసుకుందాం, అది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అది తర్వాత చెప్తాము. ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి, ఇంటిగ్రల్ రెండు చెప్తా మీకు. క్వశ్చన్ నెంబర్ 36 రా, ఇది ఇంపార్టెంట్ కూడా. ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ 1 + x² ఇంటూ 2 cos of 1 + x² into x dx. ఇది క్వశ్చన్ రా. యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ f of g of x అండ్ g dash of x. అంటే ఫంక్షన్ ఏంటి, దాని డెరివేషన్ ఏంటి ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఏ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ లో ఇచ్చినా ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములాతో చెయ్యొచ్చా. కాస్ ఉంది, వేరే అంటే ట్రిగ్నామెట్రీ ఉంది, ఆల్జిబ్రా ఉంది, డైరెక్ట్ కష్టం చేయరాదు. నెక్స్ట్ వెంటనే సబ్స్టిట్యూషన్ మెథడ్ తో చేయొచ్చా, లేదు వెంటనే బై పార్ట్స్ తో చేయొచ్చా, లేదు వెంటనే మెథడ్స్ తో చేయొచ్చా. టైప్స్ 10 టైప్స్ ఉంటాయి, టైప్స్ లేదంటే రిడక్షన్, అట్లా వెతుక్కోవాలన్నమాట. ఫస్ట్ బేసిక్ గా ఫర్ బై యూజింగ్ డైరెక్ట్ ఫార్ములా మెథడ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సిన్స్ వీఆర్ డిస్కసింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇట్ ఈస్ పాసిబుల్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ g of x, వాట్ ఈస్ g dash of x. ఏది t తీసుకుంటే దాని డెరివేషన్ dt వస్తుందో కావాలి మనకి. ఇక్కడ ఏం తీసుకోవాలరా, వెరీ గుడ్ రా, సూపర్ రా. అదే చెప్పాము, ఎవరికైతే ఈ మెడిసిన్ సరిగా పనిచేస్తుందో యూజ్ చేసుకోగలుగుతారో వాడు సూపర్ చేస్తాడు ఇంటిగ్రేషన్. మళ్ళీ ఇంకోటి చెయ్యరు, అందుకే జాగ్రత్త వినండి. ఇది చూడు,
బట్ ఏమీ లేదు, ఎక్కడో తిరుగుతూ ఉంటావు. సో జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి ఫస్ట్, తర్వాత కాపీ చేసుకునేటప్పుడు కూడా సార్ ఏదైతే చెప్పిండో అది గుర్తు చేసుకోండి, మాట్లాడుకుంటూ చేసుకోకండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ 1 + x² ఇంటూ 2x dx. కెన్ వి రైట్ రుషిత్? ఈ 2ని ఇక్కడ రాసా అంతే. ఇప్పుడు చూడండి, ఏది టీ తీసుకోవాలో క్వశ్చన్ అనమాట. డెరివేషన్లో ఎప్పుడైనా పవర్ తగ్గుతుంది. ఎక్స్ని డెరివేషన్ చేస్తే 1 వస్తుంది, కానీ కాస్ ఆఫ్ ఇదంతా రాదు. మరి కాస్ని డెరివేషన్ చేస్తే సైన్ వస్తుంది, సైన్ లేదు. 1 + x, ఓన్లీ x² డెరివేషన్ చేస్తే 2x వస్తుంది, ఉంది. కానీ 1తో కూడా తీసుకోవాలి ఎప్పుడైనా. ఎందుకు అని అంటే అడిషన్లో నెంబర్ ఉంటే అది 0 అవుతుంది. సో ఇప్పుడు లెట్ 1 + x² is equal to t, differentiation with respect to x. I'm telling once again, please listen carefully. So 1 की derivation ఎంత? 0, x² की 2x into dx is equal to t की dt. ఇక్కడ మిగిలింది ఓన్లీ 2x dx గా. 2x dx is equal to what నానా? dt. తీసుకెళ్ళి ఇందులో రాయండి, which is equal to integral cos of 1 + x² ఏమనుకున్నాం? t. 2x dx ఏమొచ్చింది? dt. ఒకవేళ t బదులు x ఉంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఫార్ములా ఎలా ఉంటుందంటే ఇంటిగ్రల్ cos x dx. అట్నే లేదా అది? ఇంటిగ్రల్ cos x dx ఏంటి ఫార్ములా? ప్లస్ sin x ప్లస్ c. sin x ప్లస్ c. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? sin t ప్లస్ c. ఇది t లో ఉంది, అంతే తేడా. వాట్ ఈస్ t? 1 + x² ప్లస్ c. దట్ ఈస్ ద ఆన్సర్. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇలా ఉంటుంది అనమాట. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ కంపల్సరీ మీరు బట్టి పట్టొద్దు, నేర్చుకోవాలి. సెకండ్ క్వశ్చన్, 37th క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ sin of 1 + x² ఇంటూ 2x dx. సిమిలర్ చూడండి, దీన్ని t అనుకోవాలి, ఇది dt అయిపోతుంది. ఇంటిగ్రల్ sin t వస్తుంది, మైనస్ cos t వస్తుంది, మైనస్ cos of 1 + x² ప్లస్ c ఇస్ ద ఆన్సర్. సో ఇది మీరు ఏం చేయాలి? ఫర్ ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఆల్సో. ఓకేనా? ఇప్పుడు ఈ బై పార్ట్స్ని సాల్వ్ చేయడానికి మనకు కొన్ని డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి. దట్ ఐఎమ్ గివింగ్. సేవ్ చేసినారా? 37 అయిపోయినాయి మనకి. ఒకసారి చూడండి, మీకు నేను ముందు ఫార్ములా చెప్తా. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ e పవర్ x రా? e పవర్ x, నో డౌట్ కదా. ఒకవేళ ఇంటిగ్రల్ e పవర్ 2x dx అనే క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఏంటిరా? e పవర్ 2x. 2x కి బై 2 చెప్పాను ఇంటిగ్రేషన్ లో. డిఫరెన్షియేషన్ కి ఆపోజిట్, డిఫరెన్షియేషన్ లో 2 వస్తుంది, ఇంటూ 2 వస్తుంది, ఇక్కడ బై 2 వస్తుంది. సో ఇలా మీకు డైరెక్ట్ గా ఆన్సర్ రాయడానికి ఫార్ములాస్ ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ హౌ మెనీ క్వశ్చన్స్, హౌ మెనీ ఫార్ములాస్? 27 28 రా. ఏంటి 28 అంటే ఇంటిగ్రల్ e పవర్ ax ప్లస్ b dx. అంటే e పవర్ 2x ఉండొచ్చు, e పవర్ 2x ప్లస్ 3 ఉండొచ్చు, e పవర్ 2x మైనస్ 5 ఉండొచ్చు, e పవర్ మైనస్ x ప్లస్ ఏదైనా కానీ x బదులు ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏంటంటే e పవర్ ax ప్లస్ b. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x? a ప్లస్ c. ఇది ఆన్సర్. ఇప్పుడు చెప్పండి, ఇంటిగ్రల్ e పవర్ 5x dx ఆన్సర్ ఎంతరా? e పవర్ 5x బై 5 ప్లస్ c. సార్ 5x అంటే 5x ప్లస్ సంథింగ్ ఉండాలి కదా, సంథింగ్ లేదు, అది కాన్స్టెంట్ 0 అనుకోండి, x కోఎఫిషియంట్ అవుతుంది కదా, అయిపోయా. ఓకే, సో ప్లస్ b ఎందుకు రాస్తున్నా నేను ప్రతిసారి అంటే మీకు ఒకవేళ ఇదే క్వశ్చన్లో, ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఉంది, దీంట్లో 5x ప్లస్ 3 అని వచ్చింది అనుకోండి క్వశ్చన్, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ప్లస్ 3 బై 5 అంతే ఉంటుంది ఆన్సర్. రాలేదు, వచ్చింది, కానీ ఇదైతే సేమ్ ఫార్మాట్ కదా ఇదైతే. సో దట్స్ వై సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ వచ్చిన ఫార్ములాస్ కొంచెం ఎక్స్టెన్షన్ ఆల్రెడీ తెలిసినవి ఇవన్నీ. e పవర్ x ఎట్లాగో తెలుసు కదరా. e పవర్ x అంటే e పవర్ x, e పవర్ ax అంటే e పవర్ x బై a ప్లస్ c. 29 ఇంటిగ్రల్ sin ఆఫ్ ax ప్లస్ b. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ sin x రా?
మైనస్ కాస్ ఎక్స్ బదులు ఇక్కడ ఏముంది ఏఎక్స్ ప్లస్ బి. వాట్ ఈస్ ద డినామినేటర్ ఏ, ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియంట్ 30 ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. అవే ఫార్ములాస్ ఎక్స్ దగ్గర ఏఎక్స్ ప్లస్ బి పెట్టండి, డినామినేటర్ ఏ రాయండి ఎక్స్ కోఎఫిషియంట్ విచ్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ సి అండ్ 31 ఇంటిగ్రల్ ఆఫ్ secant square of ax plus b into dx which is equal to tan of ax plus b by a plus c and 32 integral cosecant square of ax plus b into dx which is equal to minus cot of ax plus b by a plus c and 33 integral of secant of ax plus b tan of ax plus b which is equal to secant of ax plus b by a plus c and 34 integral of cosecant of ax plus b into cot of ax plus b into dx which is equal to minus cosecant of ax plus b by a plus c. ఇవి మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలా, అవే ఇందులో ఏ అండ్ బి తీసేసారు అనుకోండి అన్నిట్లో ఆ పాత ఫార్ములాస్ ఇవన్నీ. ఎందుకు సార్ ఇవంటే ఒకవేళ ఎక్స్ కాకుండా ఇప్పుడు ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే చెప్పాను, ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ 2x + 3. ఇక్కడ మళ్ళీ దాన్ని డిఫరెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ 2x + 3 అన్నాడు అనుకో, మైనస్ కాస్ 2x + 3/2 + c ఇస్ ద ఆన్సర్. ఖతం. మళ్ళీ దీన్ని టీ అనుకొని డిటి వేసి సబ్స్టిట్యూషన్ మెథడ్ మళ్ళీ పెట్టి సాల్వ్ చేయాల్సిన పని లేదు. అర్థమవుతుందా? అందుకని యూజ్ అవుతాయి. 35 ఆఫ్టర్ ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ వరకు ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి, నేను చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఈ పవర్ ఏ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 1/ax + b ఇంటూ dx ఏంటి ఫార్ములా? లాగ్ ఆఫ్ ax + b బై a. సేమ్ 1/x అంటే లాగ్ x, 1/ax అంటే లాగ్ x బై a, 1/x + b అంటే లాగ్ ఆఫ్ ax + b బై a. x కోఎఫిషియంట్ విల్ బి ద డినామినేటర్, సేమ్ ఫార్మ్. ఓకేనా? ఇంకా 35 అయిపోయినాయారా? 36 ఇంటిగ్రల్ ఆఫ్ 1/√ax + b. చెప్పండి ఆన్సర్. 2√ax + b బై a ప్లస్ c. 37 ఇంకేమున్నాయి మనకు? ఇంటిగ్రల్ ఆఫ్ ఏ పవర్ ఓకే a power bx plus c dx which is equal to a power bx plus c by log a into మళ్ళీ ఏమొస్తుంది డినామినేటర్ లో b కూడా వస్తుంది ప్లస్ c. 38 ఇంకేమన్నా e power x ఉంది, a power x వచ్చింది, log x లేదు మనకు 1/x ఉంది, అది రాసాము. సో ఇది కూడా ఇంటిగ్రల్ 1/ax + b హోల్ స్క్వేర్ dx 1/x² ఫార్ములా ఉంది కదా, -1/ax + b ఇంటూ a + c అంటే డినామినేటర్లో ఏ వస్తుంది. ఇంకా 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 38 అంటే ఇవే మోడల్. అండ్ వీటి తర్వాత మనకు ఉన్నాయండి హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయిగా, అవి కూడా ఏంటి? సైన్ h ఆఫ్ ax + b dx మైనస్ కాస్ ప్లస్ అది కాస్ h ఆఫ్ ax + b బై a. అంటే ఏవైతే ట్రిగ్నోమెట్రీ చేసామో సేమ్ హైపర్బోలిక్ ఉంటాయి. నేను అవి రాయట్లేదు, ఇగో మీకు ఇక్కడ పెడుతున్నా. 39 to 39, 40, 41, 42, 43, 44 sin hx cos hx tan secant square hx cosecant square hx secant hx cosecant hx tan hx cosecant hx cot hx. అవే 6 ఫార్ములాస్ మీకు ఆల్రెడీ ఉన్నాయి. ax + b పెట్టుకుంటూ వెళ్ళండి. సో మీరు ఇది నేర్చుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఒకటి తీసుకుంటున్నా, ఇది ఉట్టి ఎగ్జాంపుల్. ఇంటిగ్రల్ a పవర్ 2x + 3 ఇంటూ dx, ఏ పవర్ కాదు, ఇంటిగ్రల్ 7 పవర్ 2x + 5 dx. ఇది క్వశ్చన్ రా. ఇప్పుడు మీ దగ్గర ఫార్ములా ఉంది 7a b 2c 5. ఆన్సర్ ఏం రాస్తారా? 7 పవర్ 2x + 5 బై 2 + c. ఇది ఆన్సర్ మీకు ఎప్పుడు ఇఫ్ యు నో ద ఫార్ములా. ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ నో ద ఫార్ములా ఎలా సాల్వ్ చేయాలి? చెయ్యొచ్చు.
కొంచెం లెంతీగా. ఎలా సార్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. మనకు అన్నిటికీ సర్వరోగ నివారణ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎలా సార్ సబ్స్టిట్యూషన్ మెథడ్తో? మీకు ఆల్రెడీ చెప్పా, ఇది కాంపోజిట్ ఫంక్షన్. ఏ పవర్ మళ్ళీ ఎక్స్ బదులు 2x+5 ఉంది. ఏదైనా ఫార్ములాలో ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ అనేది మనకు జనరల్ గా ఫార్ములా. ఎక్స్ కాకుండా అంటే ఫార్ములా లాగే ఉంది ఇది. ఇవన్నీ ఫార్ములా. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఫార్ములా ఉంది, కాస్ ఎక్స్ ఫార్ములా ఉంది, సెకండ్ స్క్వేర్ ఎక్స్, కొసెకండ్ స్క్వేర్ ఎక్స్, ఇవన్నీ ఫార్ములాలే ఉన్నాయి. కానీ ఈ ఎక్స్ బదులు ఒక లీనియర్ ఫంక్షన్ ఉంది అక్కడ. ఎక్స్ ఏ ఉంటే ఫార్ములా ఆన్సర్, ఎక్స్ బదులు వేరే లీనియర్ ఫంక్షన్ ఉందంటేనే అది సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఇక్కడ ఎక్స్ బదులు ఏముంది? 2x+5 అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎలా సాల్వ్ చేయాలి చూడు చెప్తాం మీకు. సో ఏదైతే మనకు ఎక్స్ ప్లేస్ లో ఉందో దాన్ని టీ అనుకోవాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. 2x డెరివేషన్ ఎంత? dx. ఓకే, x డెరివేషన్ dx కదా, 1 dx విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 డెరివేషన్ ఇంకా అవసరం లేదు, 0 అది, విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? dt. ఎనీ డౌట్? సో ఇక్కడ మనకు ఓన్లీ dx కావాలి. dx ఈజ్ ఈక్వల్ టు వాట్? dt/2. ఎందుకు dx కావాలంటే ఓన్లీ dx ఏ ఉంది మనకి, 2dx లేదు అక్కడ, dx ఏ ఉంది కాబట్టి 2 నాడు పంపించేసాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం రా. ఇంటిగ్రల్ 7 పవర్ ఇదేంటి t, దీనంతా t అనుకున్నాం. వాట్ ఈస్ dx వాల్యూ? dt/2. బై 2 బయట రాసేయచ్చుగా 1/2 అని, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ అంటే 1/2 ఇంటిగ్రల్ 7 పవర్ t dt. అంటే ఏ ఫామ్ లో ఉందో ఇది? ఇంటిగ్రల్ a పవర్ x dx. x అంటే t కదా, ఇక్కడ t లో ఉంది ఫంక్షన్. వాట్ ఈస్ ద ఫార్ములా? a పవర్ x dx, a పవర్ x బై log a ప్లస్ c. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ x అంటే 1/2 ఇంటూ 7 పవర్ t బై log 7 ప్లస్ c విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ t అంటే ఏంటి మళ్ళీ? 2x ప్లస్ 5 బై 2 log 7 ప్లస్ c. అదే వచ్చింది, సారీ log 7 రాయలేదా ఇక్కడ, log 7 ప్లస్ అదే వచ్చింది చూడండి. ఇది డైరెక్ట్ ఫార్ములా గుర్తుంటే, లేకపోతే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఎందుకు సార్ ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి అని అంటే ఇది రీజన్ అనమాట. విత్ ఇన్ 1 సెకండ్ లో మనకు ఆన్సర్ వచ్చింది. సిన్స్ యూ నో ద ఫార్ములా. నేర్చుకోలేదనుకోండి ఇదంతా చేయాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఉన్నాయేం కాదు, నేర్చుకున్నాయేం కాదు, నాకైతే ఫార్ములాస్ అయితే రావాలి. నేను అడిగినప్పుడు నాకు ఫార్ములా చెప్పాలి. ఇంకొక 3 or 4 days అంతే మీకు టైం మ్యాక్సిమం. తర్వాత చెప్పలేదు ఇన్స్టెంట్ గా 5 సిటప్లు తీపిచ్చేస్తాను. చెప్పాలి మీరు ఎట్టి పరిస్థితులు నేను అడిగిన ఫార్ములా చెప్పాలి నాకు. అండ్ ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాలి అనేది మీకు చాలా చాలా తెలిసి ఉండాలి. అండ్ కంటిన్యూషన్ చూడండి, మోర్ ఫార్ములాస్ ఎన్నైనా ఇక్కడ 44 45 చూడండి, 45 దిస్ ఆల్సో డైరెక్ట్ యూజ్ చేయడానికి. ఇప్పుడు ఫార్ములాస్ అన్ని ఏంటి డైరెక్ట్ యూజ్ చేయడానికి అనమాట. 45 ఏంటంటే ఇంటిగ్రల్ f' బై f(x) dx ఇలా ఉంటే దిస్ సింప్లీ లాగ్ మాడ్ f(x) ప్లస్ c. సార్ మరి ఇవి మీరు ఏమంటున్నారు అంటే డైరెక్ట్ గా యూజ్ చేయడానికి అంటున్నారు. ఇందాక మీరు సాల్వ్ చేసి చూపించారు కదా, అలా చేస్తే అయిపోతుంది కదా కొంచెం కష్టపడి. ఇవి ఖచ్చితంగా ఎందుకు నేర్చుకోవాలి అని అంటే లాంగ్ ఆన్సర్స్ ఎప్పుడైతే సాల్వ్ చేస్తామో అక్కడ ఇలాంటి ఒక స్టెప్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది చూద్దాం, క్వశ్చన్ అంతా సాల్వ్ చేసాము, ఇక్కడ దాకా వచ్చింది. ఇక ఇక్కడ దాకా వచ్చినాక ఇక్కడ ఏమొస్తుంది అంటే మీకు ఇంటిగ్రల్ 2x ప్లస్ 3 బై x² ప్లస్ 3x ప్లస్ 1 dx అని వచ్చి ఆగిపోయింది ఇక్కడ. అంటే ఇంకా దీన్ని సాల్వ్ చేయొచ్చు, ఇంకా ఇంత పెద్దగా వస్తుంది. ఇది బై యూజింగ్ టైప్ చేస్తే చాలా పెద్దగా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇది చూడండి, x² డెరివేషన్ ఎంత, 3x డెరివేషన్ ఎంత, 1 డెరివేషన్ లేదు. అంటే x² ప్లస్ 3x ప్లస్ 1 అనే ఫంక్షన్ ని f(x) అనుకుంటే దాని డెరివేషన్ f(x) ఏమైతుందంటే 2x ప్లస్ 3 అవుతుంది కదా. సో 2x ప్లస్ 3 ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. అంటే f(x) బై f(x) ఫామ్ లో ఉందా లేదా? ఇది ఉండగానే డైరెక్ట్ ఆన్సర్ ఏం రాయొచ్చు అని చెప్పాను నేను. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ f(x) అంటే ఇదే కదా, x² ప్లస్ 3x ప్లస్ 1 ప్లస్ c. నెక్స్ట్ స్టెప్ లో ఆన్సర్ అయిపోతుంది. ఆల్రెడీ లాంగ్ ఆన్సర్ సాల్వ్ చేసి ఇటు దాకా వచ్చినాక మళ్ళీ చేయాలంటే ఇంకో పేజ్కి వెళ్ళాలి. పోనీ అలా చేస్తే ఏమైనా ఎక్కువ మార్కులు వస్తాయి, ఇలా చేస్తే తక్కువ మార్కులు వస్తాయంటే అవసరం లేదు. ఇలా చేసినా గవే మార్కులు వస్తాయి. కానీ ఇలా చేయడం వల్ల మనకు దాదాపు 5 minutes సేవ్ అవుతుంది. సో అందుకని షుడ్ ఎట్ ఎనీ కాస్ట్ రిమెంబర్ ద ఫార్ములా. అండర్స్టాండ్? నాకు ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఎందుకు చేస్తున్నా అంటే మీరు ఒక ప్యాషన్గా తీసుకోండి. క్యాలిక్యులస్ అంటే ఏదో టైంపాస్ బఠానీలాగా తిందాము పడేద్దాము పేపర్ని అట్లా కాదు.
ఒక ఛాలెంజ్ లాగా తీసుకోండి క్యాలిక్యులస్ అంటే. అందుకే మీకు ప్రతిదీ ఇంత డీప్గా నీట్గా క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్. ఫర్దర్గా మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ మీరు చూసారు, మొన్న నాకు ట్యూషన్స్ కూడా 2 వచ్చినాయి బీటెక్ ఫస్ట్ ఇయర్. బికాస్ ఆఫ్ క్యాలిక్యులస్ దే ఫెయిల్ ద సబ్జెక్ట్. అర్థమవుతుందా? సో మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి. అడుగు శివాని చెప్తాడు, మీ అన్న కదా, మీ అక్కని అడుగు చెప్తుంది ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందో ఇది అనేది. ఓకే, సో రైట్, సి హియర్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి ఫార్ములా? లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి 46. అదే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, దిస్ ఈజ్ 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సేమ్ అదే కదా ఫార్ములా. 1/x అంటే లాగ్ ఎక్స్ కదరా, 1/√x అంటే 2 రూట్ ఎక్స్ కదరా. ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేయట్లే, 1/x dx ఫార్ములా ఏంటి? ఎక్స్ డెరివేషన్ ఎంత అంటే ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదరా. సో అది ఇది అంతా సేమే. నౌ సి 47 ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n dx విచ్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n+1/n+1 ప్లస్ సి ఎక్స్ పవర్ n ఫార్ములా ఇది. ఓకేనా? 48 ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ, ఇది స్పెషల్గా రాయొద్దు బట్ రాస్తున్నా మీకోసం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 1/2 dx. 1/2 మీన్స్ వాట్ యు నో, రూట్ బదులు నేను 1/2 రాస్తున్నా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 3/2/3/2 విచ్ ఈస్ 2/3 ప్లస్ సి. ఇది ఒకటే. ఇక్కడ పవర్ n అంటే ఎంత? 1/2. ఏదైనా ఉండొచ్చు. అర్థమైందా? ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని ఫార్ములాస్? 48. ఐ థింక్ ఫినిష్ అనుకుంటా. ఎస్, రైట్ రా. సో ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్ చెప్తా. హౌ మెనీ క్వశ్చన్స్ వి ఫినిష్డ్? 35 పక్కా. 36 అనుకుంటా కదరా, ఎందుకంటే మీకు ఈ 2 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి. 36 కాదు, 44 దాకా. ఇది కాదు, 36, 37 2 అయిపోయినాయి. 38. సి క్వశ్చన్ నెంబర్ 38. ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ ఓపెన్ 191. ఇంటిగ్రల్ 6x బై 3x² మైనస్ 2 dx. చూడండి, ఇక్కడ 2 రకాలుగా సాల్వ్ చేస్తా. మీకు దీని ఆన్సర్ డైరెక్ట్గా చెప్పొచ్చురా. దీని డెరివేషన్ ఇది చూడండి. మీకు అందుకే ఫంక్షన్ తెలియాలి, దాని డెరివేషన్ చేయాలి. క్వశ్చన్లో గుర్తుపడితే ఆన్సర్ అయిపోతుంది. 3x² మైనస్ 2 డెరివేషన్ 3 2 జా 6x 2కి 0. ఇదే ఉందా లేదా అంటే ఈ ఫామ్ వాడుకోవచ్చు. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆన్సర్ ఏంటా? లాగ్ మాడ్ 3x² మైనస్ 2 ప్లస్ సి. ఈ ఫార్ములాస్ మీరు మర్చిపోయి నేర్చుకోలేదు అనుకోండి, you have to go with the substitution method. So I'm telling you, see, Rishit, listen. దీని డెరివేషన్ చేసి ఇది వస్తుందా, దీని డెరివేషన్ చేసి ఇది వస్తుందా? 6x ని డెరివేషన్ చేస్తే 3x² వస్తుందా? 3x² ని చేస్తేనే 6x వస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైనా వెన్ యూ ఆర్ డూయింగ్ డెరివేషన్, కోఎఫిషియన్స్ వదిలేయండి. x² డెరివేషన్ చేస్తే x వస్తుంది అనేది ఫిక్స్. 2x 3x 5x తర్వాత విషయం. అది కోఎఫిషియన్స్ కన్సిడర్ చేయొద్దు సబ్స్టిట్యూషన్ మెథడ్లో. అండ్ సైన్స్ ప్లస్ మైనస్ కూడా ప్రాబ్లం ఏం కాదు. ప్లస్ వస్తే ప్లస్ బదులు మైనస్ వచ్చినాయి కాదు, మైనస్ బదులు ప్లస్ వచ్చినాయి కాదు, మనం కామన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్వేస్ x² డెరివేషన్ ఓన్లీ విల్ బి x, నాట్ x డెరివేషన్ విల్ బి x². కాబట్టి ఇది ఫంక్షన్, ఇది దాని డెరివేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్ 3x² మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి వెంటనే? t. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. 3x² అంటే 6x మైనస్ 2 డెరివేషన్ 0 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు వాట్? dt. dx రాయడం మర్చిపోతుంటారు, జాగ్రత్త. సో విచ్ ఈజ్ ఇంటిగ్రల్ 6x dx అంటే ఏమొచ్చింది మనకి? dt బై ఇదంతా ఏం తీసుకున్నాం? t. అంటే విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 1/t dt కదా. 1/x dx ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 1/x log x. సో ఇది ఏమైతుంది? log t ప్లస్ సి. బట్ వాట్ ఈస్ టీ? లాగ్ ఆఫ్ టీ అంటే ఏంటి? 3x² మైనస్ 2 ప్లస్ సి. మీకు అదే చెప్పాను ఇందాక. దీని ఆన్సర్ ఏమొస్తుంది అంటే లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి లాగ్ మాడ్ ఆఫ్ దిస్ ఆన్సర్. గుర్తుకు లేదు, తప్పదు.
గుర్తుకు పెట్టుకోవాలి. అందుకే చెప్పేది మీకు ఎనీ కాస్ట్ గుర్తుంచుకోవాలి. నేను ఇప్పుడు అదే మెథడ్లో చెప్పేవాడిని, కానీ అది డైరెక్ట్గా మనకి చాలా యూజ్ అవుతుంది, ఇంకా ఉన్నాయి. అందుకని ఈ మెథడ్లో కొంచెం ప్రాక్టీస్ కావాలి మీకు అని చెప్పేసి ఈ మెథడ్ని ఫాలో అవుతున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏదన్నది చెప్పురా. క్వశ్చన్ నెంబర్ 38 అయిపోయినా. 39 ఏంటంటే క్వశ్చన్ ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేరా హోల్ స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ చెప్పండి రా, ఏది టీ తీసుకోవాలి? అరే మళ్ళీ చెప్తున్నా, మీరు డిఫరెన్షియేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫార్ములా చెప్పక నాకు. ఇక్కడ 6x 3x స్క్వేర్ తీసుకుంటే 6x వచ్చింది డెరివేషన్ చేస్తే. ఇక్కడ దేని డెరివేషన్ చేస్తే ఇంకోటి వస్తుంది, అది కావాలి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ని డెరివేషన్ చేస్తే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుందా? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ చేస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుందా? మరి అది కదా. ఏం చేయాలి? లెట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత? డిటి. ఇప్పుడు క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ దీన్ని ఏం తీసుకున్నాం మనం? టీ స్క్వేర్. స్క్వేర్ ఆల్రెడీ ఉంది, బై, ఇంకా బై లేదు ఎందుకంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇదంతా వచ్చింది మనకి ఇక్కడ. ఎంత? డిటి. ఇంటిగ్రల్ టీ స్క్వేర్ డిటి. ఏ ఫార్ములా వాడాలి? ఎక్స్ పవర్ ఎన్. వెరీ గుడ్. ఎక్స్ బదులు టీ ఉంది అంతే తేడా, ఎందుకంటే ఎక్స్ ఉంటే డిఎక్స్, టీ ఉంటే డిటి కదా. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. సో విచ్ ఈస్ ఈక్వల్ టు టీ క్యూబ్ బై 3 ప్లస్ సి. సో విచ్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి. అండర్స్టాండ్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఏంటా 40? కంటిన్యూషన్ చెప్పండి ఆ క్వశ్చన్. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇది డైరెక్ట్ ఫార్ములానా? కాదు. మళ్ళీ యాక్చువల్గా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్, కానీ ఎక్స్ బదులు ఏముంది? 2x ప్లస్ 1 ఉంది. దాన్ని ఏం తీసుకోవాలి మనం? టీ తీసుకోవాలి. చెప్పాను కదా మీకు. సో లెట్ 2x ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు టీ, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ, సారీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. 2x కి డెరివేషన్ 2dx కదా, 1 కి 0, t కి dt. మనకు కావాల్సింది ఓన్లీ dx కాబట్టి జస్ట్ రైట్ dx ఈజ్ ఈక్వల్ టు వాట్ రా? dt బై 2. ఇప్పుడు ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx. dx అంటే ఏమొచ్చింది? dt బై 2, దట్ ఈజ్ 1/2 అవుట్ సైడ్. నెక్స్ట్ 1 ప్లస్ ఇదంతా ఏమనుకున్నాం మనం? టీ స్క్వేర్. ఇదే ఫార్ములా. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏ ఫార్ములా? యా, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు వాట్? tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ టీ ప్లస్ సి, విచ్ ఈస్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ టీ. టీ అంటే ఏంటి? 2x ప్లస్ 1 ప్లస్ సి. కానీ దీన్ని డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా సార్? మళ్ళీ ఫార్ములా యూజ్ చేసే. ఇక 1/1 ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి అనమాట. అంటే ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి వస్తుంది, కానీ కోఎఫిషియంట్ ఎంత? డినామినేటర్ వచ్చింది. అర్థమైందా? కొంచెం లాజిక్గా నేర్చుకోండి. మీరు కష్టపడాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుంది. లేదనుకోండి చాయిస్ అంటారు. చాయిస్ అన్నారనుకోండి అది మిమ్మల్ని చాయిస్ తీసుకుంటుంది, కష్టమవుతుంది. ఓకే, సో కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ఇంటిగ్రల్ tan x? tan x, cot x, secant x, cosecant x లేవు. అవి మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పాను మీకు నేను. అర్థమవుతుందా? అవి ఇప్పుడు బై పార్ట్స్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం. ఎలా సార్? చూడండి, ఇప్పుడు 40 కదా, ఇది 41. ఇది క్వశ్చన్ లాగా కూడా రావచ్చు. క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ tan x dx షో దట్ ఇస్ ఈక్వల్ టు log mod secant x ప్లస్ c అని ప్రూవ్ చేయమన్నాడు. సో వాట్ ఈస్ ఇంటిగ్రల్ tan x? ఇప్పుడు చెప్పండి. log mod secant x ప్లస్ c. ఒకవేళ tan ఆఫ్ ax ప్లస్ b ఉంటే log mod secant ఆఫ్ ax ప్లస్ b బై a ప్లస్ c. ఎక్స్ బదులు వేరే లీనియర్ ఫంక్షన్ ఏదన్నా కూడా కోఎఫిషియంట్ డివైడ్ చేయడమే. సో ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలంటే చూడండి, సొల్యూషన్ లో నేను ఏం చేస్తానంటే tan x ని
sin x by cos x రాసుకోవచ్చా? tan x అంటే ఏంటి? tan theta అంటే sin theta by cos theta, sin theta by cos theta, అది tan theta ఫార్ములా. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ అని చెప్పాను కదా. cos x ని t తీసుకోండి, డిఫరెన్షియేషన్ చేయండి. cos x డిఫరెన్షియేషన్ ఎంత? మైనస్ sin x dx is equal to dt. మనకి ఎక్కడ మైనస్ ఉందా క్వశ్చన్లో? లేదు. కాబట్టి నేనేం చేస్తున్నా, ఓన్లీ sin x dx ని చేసి మైనస్ అక్కడ పంపించేసిన, అందుకే మైనస్తో ప్రాబ్లం రాదు ఎప్పుడు. చూడండి, sin x dx ఉంది న్యూమరేటర్లో, కానీ మైనస్ లేదు, అందుకని మైనస్ నడు పంపించేసా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, విచ్ ఈజ్ ఇంటిగ్రల్ sin x dx is what? మైనస్ dt బై దిస్ ఈజ్ వాట్? t. మరి ఇంటిగ్రల్ 1/t dt ఏంటి? log t. ఇంటిగ్రల్ 1/x dx కదా, అది ఇంటిగ్రల్ 1/x dx అంటే log x. సో విచ్ ఈజ్ మైనస్ log t ప్లస్ c, విచ్ ఈజ్ మైనస్ log వాట్ ఈస్ t? cos x ప్లస్ c. ఈ మైనస్ నాడు పంపించేసేయండి, అప్పుడు log ఆఫ్ mod cos x హోల్ పవర్ -1 ప్లస్ c అవుతుంది. ఎందుకంటే n log x is log exponent ఫార్ములా ఉంది, cos పవర్ ఏముంది? -1 ఉంది. దీన్నే మనం ఎలా రాయొచ్చు? విచ్ ఇస్ ఈక్వల్ టు log ఆఫ్ 1/cos x రాయచ్చా? ఎందుకంటే ఇన్వర్స్ అనేది రెసిప్రోకల్ చేస్తే పాజిటివ్ అవుతుంది, మైనస్ ప్లస్ ప్లస్ మైనస్. 1/cos x అంటే సీకెంట్ ఎక్స్ కదా, log mod సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. అదే ప్రూవ్ చేయమన్నాడు. వాట్ ఈస్ ఇంటిగ్రల్ tan x? log mod సీకెంట్ ఎక్స్. ఏంటి? log mod secant x. సో మీకు పేజ్ నెంబర్ 192లో, పేజ్ 192లో ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఈ 4 ఏంటంటే ఇంటిగ్రల్ tan x cot x secant x cosecant x ఫార్ములాస్. మనకు 48 ఫార్ములాస్ అయిపోయినాయి కదా. సో 49 ఫార్ములా నేను రాస్తున్నా చూడండి. 49 ఫార్ములా ఇంటిగ్రల్ tan x dx is equal to, అసలు ఫార్ములాస్ వేరే డిఫరెంట్ కలర్తో పెట్టుకున్నాం. tan x dx is equal to log mod what? secant x plus c. అదే 50th ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ cot x dx is equal to log mod sin x plus c. అండ్ 51 ఏంటంటే ఇంటిగ్రల్ secant x dx is equal to log mod secant x plus tan x plus c. అండ్ 52 ఏంటంటే ఇంటిగ్రల్ cosecant x dx is equal to log mod cosecant x minus cot x plus c. ఈ 4 కూడా ఫార్ములాస్లో యాడ్ చేయండి. టోటల్గా ఎన్ని అయినాయి మీకు? ఇప్పుడు 52 ఫార్ములాస్ అయినాయి. ఈ 52 ఫార్ములాస్ చిల్ టుడే మనకు ఫినిష్ అయినట్టు. ఇంకేమైనా వస్తే యాడ్ చేద్దాము, మనం ఇట్లా ఈ కలర్తో పెట్టుకుందాం. ఓకేనా? సో నౌ యా. సో ఇప్పుడు ఎన్ని క్వశ్చన్ చెప్పాము మనం? అవుతున్నాయి. ఎన్ని క్వశ్చన్ చెప్పాము మనం? 41 41 చెప్పాను. ఇప్పుడు 42, క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. ఇంటిగ్రల్ e పవర్ 2x dx. వాట్ ఈస్ ఆన్సర్? e పవర్ 2x by 2 plus c. why sir? ఇంటిగ్రల్ e పవర్ ax plus b dx ఫార్ములా e పవర్ ax plus b by a plus c. 43 క్వశ్చన్. ఇంటిగ్రల్ sin 7x dx. what is integral sin 7x dx? minus cos 7x by 7 plus c. ఎందుకు సార్? ఇంటిగ్రల్ sin ఆఫ్ ax plus b into dx is equal to minus cos ఆఫ్ ax plus b by a plus c. అర్థమవుతున్నాయా? డైరెక్ట్గా ఎలా రాస్తున్నాం మనము? 44 క్వశ్చన్ నెంబర్. ఇంటిగ్రల్ x by 1 plus x square dx. ఇది డైరెక్ట్ రాయలేము, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎలా?
ఏది g ఆఫ్ ఎక్స్ ఏది g డాష్ ఆఫ్ ఎక్స్ చెప్పగలగాలి. దేన్ని డెరివేషన్ చేస్తే ఇంకోటి వస్తుంది చూడండి. మాక్సిమం మనం ఇప్పటివరకు చేసినట్లు డినామినేటర్ తీసుకుని న్యూమరేటర్ వచ్చింది. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే రివర్స్ ఉంటాయి, వెరీ లెస్ 5%. 95% డినామినేటర్ తీసుకుంటే న్యూమరేటర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ ఎంత, ఎక్స్ 2x, కానీ 2 తర్వాత. కోఎఫిషియన్స్ ఎప్పుడు కన్సిడర్ చేయొద్దు, సైన్స్ ఎప్పుడు కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ -x అంటే +x వచ్చినా ఏం కాదు, మైనస్ పక్కన బయట రాసేసుకుంటాం, ప్రాబ్లం లేదు. ఇందాక మనం డివిజన్ చేసుకోలేటు. సో ఇక్కడ 1 + x² ని t తీసుకుంటారా, అప్పుడు 1కి 0, x² కి ఎంత 2x dx is equal to what, dt, t కి డెరివేషన్. we need only what, x dx, x dx ఉంది, that is equal to what, dt/2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ x dx ఎంత, dt/2 by this is what, t. So what is integral 1/t dt? Yeah, log mod t plus c, which is 1/2 log mod, what is t, 1 + x² + c. అర్థమవుతున్నాయా? ఎలా 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 సాల్వ్ చేస్తున్నాం అర్థమవుతున్నాయా? బై సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, సో మీకు రోమన్ నెంబర్ 1లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ చెప్పేసి ఆపేస్తా, ఇంకా సూపర్ క్వశ్చన్స్ ఉన్నాయి. రోమన్ నెంబర్ 1 అయిపోయినాయి. ఓకే, 44 అయిపోయింది. 45 చూడండి. 45 ఈజీ క్వశ్చన్స్ అన్ని మీకు ఇప్పుడు చెప్పేస్తున్నా ఈ ఎగ్జామ్ కోసం, ఓకేనా? 45 ఏంటంటే ఇంటిగ్రల్ e⁻tan 1x/1 + x² dx. చెప్పండి ఏది t తీసుకోవాలి, tan 1x t తీసుకోవాలి. డిఫరెన్షియేషన్ చేయండి. tan 1x అంటే 1/1 + x² dx is equal to dt, which is integral tan 1x అంటే ఏం తీసుకున్నాం, t. 1/1 + x² dx అంటే మొత్తం ఏమొచ్చింది, dt. అంటే ఇది e⁻x ఫామ్ లో ఉంది. e⁻x ఫామ్ లో ఏంటి, e⁻t + c. వాట్ ఈస్ t, tan 1x + c. అర్థమైందా? 46 చూడండి. ఓకే 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 ఇంటిగ్రల్ sin ఆఫ్ tan 1x by 1 + x² dx. మళ్ళీ ఏదిరా t తీసుకోవాలి, tan 1x. సో let tan 1x is equal to t, differentiation with respect to x, 1/1 + x² dx is equal to what, dt. సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ sin ఆఫ్ tan 1x అంటే ఏం తీసుకున్నాం, t. 1/1 + x² dx అంటే ఏమొచ్చింది మనకి, dt. మళ్ళీ ఇంటిగ్రల్ sin x ఫామ్ లో, ఇంటిగ్రల్ sin x అంటే -cos t + c, which is equal to -cos t అంటే tan 1x + c. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ ఎంత అయిపోయిందిరా, 46 అయిపోయినాయా, 46 అయిపోయినాయి. 47 ఇప్పుడు 47th క్వశ్చన్. ఇంటిగ్రల్ సూపర్ ఉంది క్వశ్చన్. 3x - 2 హోల్ పవర్ 1/2 అంట, హోల్ పవర్ 1/2 dx. జనరల్ గా x పవర్ 1/2 అంటే ఎక్స్పోనెంట్ ఫార్ములా, కానీ x ప్లేస్ లో ఏముందిరా, 3x - 2 హోల్ పవర్ 1/2 ఉంది. అంటే మనం ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదంటే t తీసుకొని కూడా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తే ఎలా అంటే సింపుల్ గా 3x - 2 అంటే x యాక్చువల్ గా హోల్ పవర్ 1/2 కాబట్టి 1/2 + 1/2 + 1. కానీ x కోషెంట్ ఎంత, 3 విల్ బి ద డినామినేటర్. మర్చిపోదు, మనం మర్చిపోతే మాత్రం మళ్ళీ సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళిపోవాలి. మర్చిపోలేండి, నేను చేయగలుగుతా అంటే ఇట్లా చేయాలి. ఇది ఇప్పుడు సపోజ్ ఇది ఏది లేదురా, x పవర్ 1/2 ఉంది. మీరు ఏ ఫార్ములా వాడతారు, x పవర్ n ఫార్ములా. x పవర్ n ఫార్ములా అంటే x పవర్ n + 1/n + 1 కదా. కానీ x బదులు ఏముంది, 3x - 2. కాబట్టి 3x - 2 రాసాము. కానీ కోఎఫిషియంట్ ఏముంది x కి, అది డివైడ్ చేయాలి కదా, రూల్ అదే కదా మనది. లేదు సార్ ఇది మర్చిపోతా అంటే దీన్ని t అనుకోవాలి, మళ్ళీ డెరివేషన్ చేయాలి, మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేయాలి, మళ్ళీ సింప్లిఫై చేయాలి, మళ్ళీ ఇదే వస్తుంది. అర్థమవుతుందా? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో +c which is equal to 3x - 2 హోల్ పవర్ ఎంత, ఇది 3/2 by what, 3 × 3/2, 3 3 जा 9/2, which is equal to 9/2/9. 3x - 2 హోల్ పవర్ 3/2 + c. క్వశ్చన్ నెంబర్ 47. 48 చూడండి.
ఇది చాలా ఈజీ. ఇంకా ఇంటిగ్రల్ 1/7x + 3 ఎంతరా? 1/x. ఇది 1/x అంటే log x అంటే log of 7x + 3 + c. కానీ x కోషెంట్ డివిజన్ అయిపోతుంది. ఎందుకు? ఫార్ములా ఇంటిగ్రల్ 1/ax + b dx = log mod ax + b / a + c. 49. క్వశ్చన్ నెంబర్ 49 చూసారుగా ఎంత పెద్దగా ఉంటున్నాయో. సెకండ్ ఎక్సర్సైజ్ అయిపోయే వరకు కూడా కొంచెమే ఉంటాయి, ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ఇంతింతే ఉంటాయి కానీ పెద్దగా ఏమి ఉంటాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ తర్వాత 4th నుంచి లాంగ్ ఆన్సర్ స్టార్ట్ అవుతాయి అనమాట. 3rd లో కూడా కొన్ని ఉంటాయి. ఓకే, సో మీకు నేను ఇప్పుడు ఎలాంటి ఇస్తున్నా అంటే డైరెక్ట్ చేయగలిగేటి మాత్రమే ఇస్తున్నాను. ఓకే, సో చూడండి, ఇంటిగ్రల్ 1/√1 + 5x అంట. ఇది ఏ ఫార్ములా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రల్ 1/√x ఏంటి ఫార్ములా? 1/√x ఏంటి? 2√x. ఏంటి ఫార్ములా? సో 2√1 + 5x + c. కానీ /5 రాయాలి కదరా. ఎందుకు రాయాలి? కోఎఫిషియంట్ ఉంది +c. సో ఎందుకు రాస్తున్నావు? ఇంటిగ్రల్ 1/√ax + b dx = 2√ax + b / a + c కాబట్టి రాస్తున్నాం. నెక్స్ట్ 1 2 ఇంకొక 2 అంతే. ఇంకొక 2 క్వశ్చన్స్ చెప్పేసి ఆపేస్తాం మీకు. సో ఆ 2 క్వశ్చన్స్ సరే నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. మనం ఎట్లాగో కంటిన్యూ బోల్డ్ అని ఉన్నాయి కదా. ఎంత 49 50. క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ 3x² - 4 ఇంటూ x dx అంట. 51 ఏంటంటే ఇంటిగ్రల్ 1 - 2x² క్యూబ్ ఇంటూ x² dx అంట. ఇది క్వశ్చన్. ఇది డైరెక్ట్ పాలినామియల్ ఫామ్ లో ఉంది. దీన్ని టీ అనుకుంటే ఇది వస్తుంది కనుక x డెరివేషన్ ఎక్సేగా, క్యూబ్ డెరివేషన్ x²గా. ఇది మెథడ్ 1. మెథడ్ 2 ఏంటి? ఇంటిగ్రల్ 3x² × x అంతా 3x³ - 4 × x 4x × dx. సపరేట్ చేయండి. ఇప్పుడు 2 అడిషన్ సబ్ట్రాక్షన్ కాబట్టి 3x³ dx - 4x dx. ఇప్పుడు కాన్స్టెంట్ బయట రాయండి. 3 ఇంటిగ్రల్ x³ dx 4 ఇంటిగ్రల్ x dx. x పవర్ ఎంత? మరి రెండింటికి వాడే ఫార్ములా ఇంటిగ్రల్ x n dxగా. వాట్ ఈస్ ఇంటిగ్రల్ x n dx? x n + 1/n + 1 + c. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 3x ⁴/4. 3 ఉంటే 4 వస్తుంది చెప్పాను నేను మీకు అన్ని క్వశ్చన్స్. -4x ⁴ ఉంటే 2/2 + c. ఇంకా దీన్ని క్యాన్సిల్ చేసి చేయొచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మల్టిప్లై చేయొచ్చు లేదా x³ డెరివేషన్ x² అవుతుంది. మల్టిప్లై చేయండి. ఇంటిగ్రల్ ఈజీ కాబట్టి మల్టిప్లై చేయమంటున్నాడు, లేదంటే అదే ఈజీ అయితే అదే చెప్తాను నేను. ఇప్పుడు దీన్ని టీ అనుకోని స్క్వేర్లో రాసి 2ని డివైడ్ చేసి అంటే 2 3 6ని డివైడ్ చేసి మళ్ళీ ఇక్కడ తెచ్చి కంటే ఇది ఈజీ. సో 1 × x² - 2 x³ x² అంటే 2x ⁴ dx. సపరేట్ చేయండి. ఇంటిగ్రల్ x² dx -2 అవుట్ సైడ్ ఇంటిగ్రల్ x ⁴ dx. రెండింటికి ఒకటే ఫార్ములా. ఏంటది? ఇంటిగ్రల్ x n dx. ఏంటి ఫార్ములా? x పవర్ n + 1/n + 1 + c విచ్ ఈస్ ఈక్వల్ టు x పవర్ 2 అంటే 3/3, 2x ⁴ అంటే 6/6 + c. ఇంకా క్యాన్సిల్ చేయొచ్చు. 2 3 ఇలా విచ్ ఈస్ x³ / 3 - x ⁴ 6/3 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం కూడా చేయొచ్చు. అదంతా సింప్లిఫికేషన్, అది ఇంటిగ్రేషన్ కాదు. ఎక్కడైతే అప్లై చేస్తామో ఇంటిగ్రేషన్ ఫినిష్. సింప్లిఫికేషన్ అనేది ఎవడి టాలెంట్ వాడు, ఏడి కావాలో వాడు చేసుకుంటాడు. కొందరు ఎల్సిఎం చేస్తారు, కొందరు ఎల్సిఎం చేయరు. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ దేర్ విష్. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెథడ్, వెరీ ఇంపార్టెంట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇంకా మనకు అయిపోలేదు, జస్ట్ ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదులాగా. జస్ట్ మీకు ఒక ఇంట్రడక్షన్, కొన్ని బేసిక్గా డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తారో చెప్పాను అనమాట. ఇంకా మంచిగా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇందులో. ముందు దీని మీద గ్రిప్ తెచ్చుకోండి. ఇక్కడి వరకు అయిన పోర్షన్లోంచి మీకు క్వశ్చన్ ఇస్తాను. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తా అని చెప్పాను మీకు? 15 క్వశ్చన్లు ఇస్తా. ఫర్ ఈచ్ క్వశ్చన్ హౌ మెనీ మార్క్స్? 2 మార్క్స్. ఓకే, దానికి అడిషనల్గా ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ కూడా ఇస్తా. అదేంటి అంటే రైట్ ఎనీ 15 ఫార్ములాస్. మళ్ళీ చెప్తున్నా, ఎనీ 15 ఫార్ములాస్.
ఎనీ అంటే మీ ఇష్టం, ఇప్పుడు చెప్పిన రాసినా ఏం కాదు. సైన్ ఎక్స్ డిఎక్స్ రాసి సైన్ ఏఎక్స్ ప్లస్ బి అంటే ఇట్లా ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఎంతరా సైన్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఎంతరా సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి బై ఏ. ఈ రెండు ఫార్ములాస్ కౌంట్ ఇట్లయినా రాయండి, మీరు ఎట్లనైనా రాయండి అని రిపీట్ చేయకుండా చూసుకోండి. ఈరోజు నేను అడిగిన 5 క్వశ్చన్స్ రేపు మళ్ళీ ఇవి చెప్పకుండా చూసుకోండి, వేరే 5 10 అలా మీకు ప్రాక్టీస్ అవుతుంది. అండ్ ఎవ్రీడే డిఫాల్ట్గా మీరు రావడంతోనే మీరు రాసిన ఫార్ములా షీట్ క్యాబిన్లో సబ్మిట్ చేయాలి, లోపలికి రావాలి. ఓకేనా? లేకపోతే మీకు తెలుసు. థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి బాగా. ముందు నోట్స్ రాసుకోండి, క్లాస్ విన్న తర్వాత వాటిని ప్రాక్టీస్ చేయండి, ఒక ప్యాషన్గా చేయండి క్యాలిక్యులేషన్ని, లేకపోతే చాలా కష్టమవుతుంది. రైట్.